హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు నేను ఎంతగానో సంతోషపెట్టిన ఒక విషయం గురించి మీకు చెప్తాను. నాకు చాలా చాలా సంతోషం వేసిన ఒక విషయము, అది మీకు చెప్తాను. ఆ తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. ఆ సంతోషకరమైన విషయం ఏంటంటే మీరు చదివి ఆ విషయం గురించి చెప్తాను. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 8-9 వచనాలు నేను చదువుతాను, మీరు వినండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 7, 8, 9 నేను చదువుతాను, మీరు వినండి. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లా నేను అరాము నుండి బాలాకు, తూర్పు పర్వతము నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము ఇజ్రాయేలును భయపెట్టవలనని అనెను. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరం నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. లాస్ట్ వచనం చదువుతాను, మీరు కూడా నాతో పాటు చెప్పండి. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. ఈ మాట నాకు ఇప్పుడు ఎంత సంతోషాన్ని, ఎంత ఆనందాన్ని, నా మనసులో ఎంత ఉల్లాసాన్ని లేపుతుందంటే అంత లేపుతుంది. ఎందుకు మీ మాట చెప్పానంటే అక్కడ ఏమని రాయబడిందంటే, ఒక అతను ఒక మంత్రగాన్ని పిలిచి, ఏయ్ వీళ్ళందరినీ శపించు, వీళ్ళు బలమైన వ్యక్తులుగా మారిపోతాండ్రు, వీళ్ళు ఎవరో యేసుప్రభువుని నమ్ముకున్నారంట, వీళ్ళు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకాలు మేము చూసినాము, వీళ్ళు ఇప్పుడు మా దేశం మీదకి వచ్చినారు, మా దేశాన్ని కూడా వాళ్ళ దేవుడు అద్భుతాలతో మా దేశాన్ని కూడా నాశనం చేసేస్తాడు, కాబట్టి నువ్వు మంత్రాల్లో తంత్రాల్లో బాగా ఫేమస్ అంట, మేము విన్నాము, నువ్వు ఏ మంత్రం వేసినా, ఏది చేస్తే ఎవరికి శపిస్తే వాళ్ళకి ఆ శాపాలు తగులుతాయంట, ఎవరికి ఏది చేస్తే అది వాళ్ళకి తగులుతాయంట, మాకు బాగా తెలిసింది నీ గురించి, కాబట్టి ఈ జనాలందరినీ శపించు, వీళ్ళందరూ శాపాలతో పడిపోవాలా, కష్టాలతో పడిపోవాలా, నష్టాలతో రోగాలతో పడిపోవాలా, వీళ్ళు నాశనం అయిపోవాలా, నువ్వు కావాలంటే రా శపించని చెప్పేసి ఒక పెద్ద మంత్రగాన్ని ఆ ఊరిని ఏలే అధిపతి పిలిపించాడంట. ఆ ఊరిని ఏలే అధిపతి అక్కడికి వస్తే ఆ వారిని చూసి ఓ మాట అంటున్నాడు, ఏమంటే, అయ్యా నువ్వేమో నన్ను ఈ ప్రజలను శపించమని చెప్పేసి నన్ను ఇక్కడ పంపించావు కదా, వీళ్ళని నేను ఏమని శపించేది? దేవుడు శపించమని చెప్పలేదే. ఏమని వీళ్ళని భయపెట్టేది? దేవుడు వీళ్ళని భయపెట్టలేదే. వీళ్ళు నేను శపించలేను, ఒకవేళ నేను శపించినా ఆ శాపాలు వీళ్ళకి తగలవు, నేను వీళ్ళని భయపెట్టలేను, ఎందుకంటే వాళ్ళని భయపెట్టాలని చూస్తే నేనే రేయ్ అడుగురా, భయపెట్టాలని చూస్తే మేమే భయపడిపోయి పారిపోయే పరిస్థితులు వస్తుంది అని చెప్పానంట. ఎందుకు ఆ మాట అట్లా అంటున్నామంటే, అతను అంటాడంట, వాళ్ళు ఒంటిగా నివసిస్తున్న జనం. హల్లెలూయా. ప్రత్యేకింపబడిన జనం, జనులందరిలో నుంచి వాళ్ళు ప్రత్యేకింపబడిన వారు ఒంటిగా నివసిస్తున్న జనం అంట. హల్లెలూయా. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, వాళ్ళు ఉన్న దేశం, ఆ ఇజ్రాయేల్ ప్రజలు, దేవుని ప్రజలు ఉన్న దేశం ఎక్కడంటే అన్యుల దేశంలోకి వెళ్ళినారు. అన్యుల దేశంలోకి వెళ్తే ఇక్కడ అన్యుల దేశం మధ్య జరిగిన సంఘటన ఇది. చుట్టుపక్కల అంతా అన్యులే, కానీ వాళ్ళు మాత్రమే సపరేట్ అంట, వాళ్ళు మాత్రమే యేసుక్రీస్తుని నమ్ముకున్నారంట. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ అన్యులే, వాళ్ళు మాత్రమే యేసుక్రీస్తుని నమ్ముకున్నారంట. ఆ మాట చెప్తున్నాడు అతను. వాళ్ళు ఒంటిగా నివసిస్తున్న జనం అంటే అందరితో కలిసిపోయిన జనం కాదు, ఒంటిగా నివసిస్తారు వాళ్ళు. జనుల్లో నుంచి ప్రత్యేకింపబడినారు, సపరేట్గా నివసిస్తారు వాళ్ళు అందరిలాగా కలిసిపోయిన వ్యక్తులు కాదు, అందరిలాగా కలిసిపోయిన వ్యక్తులు కాదు అని చెప్పేసి ఎవరు చెప్పినారు? ఒక అన్యుడు దేవుని బిడ్డలను చూసి ఆ మాట చెప్పినాడు. అతను కూడా అన్యుడే, అతడు అన్యుడే, పిలిపించినోడు అన్యుడే, ఆ చుట్టుపక్కల ఉండేది అందరూ అన్యులే. ఆ అన్యులు
ఈ యేసు ప్రభు బిడ్డలను చూసి చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళు ఒంటిగా ఉండే జనం రే మనలాగా అందరితో కలిసిపోయే జనం కదా, మనలాగా అందరితో ఏదైతే ఏమి లేనిది కలిసిపోయే జనం కాదు, వాళ్ళ ఒంటిగా నివసిస్తారు, సపరేట్గా నివసిస్తారు, మన జనాల్లో కలిసిపోరు, వాళ్ళు సపరేట్గా నివసిస్తారు అని అక్కడ ఉంది. ఇప్పుడు నాకు సంతోషము ఆనందం ఏంటంటే ఇప్పుడు మన ఊర్లో ఏదో జరుగుతుంది మీకు కూడా తెలుసు. ఊర్లో జరుగుతుంటే ప్రతి ఇంటికి ఒక స్టిక్కర్ అంటించబడిందా లేదా? అంటించింది ఎవరు వాటిని? మనం ఏమైనా అంటించుకున్నామా? లే, అన్యులే వాటిని అంటించిపోయినారు. ఆ స్టిక్కర్లు వాళ్ళు ఏదో అంటించిపోయినారు, ప్రతి ఇంటికి అంటించినారు కదా. ప్రతి ఇల్లు నేను గమనించినాను, అన్ని ఇంట్లకి అంటించారు కానీ ఒక 5 ఇళ్ళు మాత్రం ప్రత్యేకింపబడ్డాయి. హల్లెలూయా. ఆ 5 ఇళ్ళు ప్రత్యేకింపబడ్డాయి. అన్ని ఇంటికి ఆ స్టిక్కర్ పడింది కానీ ఒక 5 ఇళ్ళు మాత్రము ప్రత్యేకింపబడ్డాయి. అంటే ఆ 5 ఇళ్ళు సపరేట్గా ఉన్నాయి. 5 ఇళ్ళు సపరేట్గా జీవిస్తున్నాయని ఎవరు చెప్పినారు సాక్ష్యము? మనం చెప్పినామా? ఎవరు చెప్పినారు? వాళ్ళే చెప్పారు. వీళ్ళు అందరిలా కలిసిపోయే రకాలు కాదు, ఎట్లా పడితే అట్లా కలిసిపోయే రకం కాదు. వాళ్ళు జీవిస్తే సపరేట్గా జీవిస్తారు, వాళ్ళకు ప్రత్యేకంగా స్పెషల్గా జీవిస్తారు, ప్రత్యేకంగా జీవిస్తారు అని ఎవరు చెప్పారు? వాళ్ళే చెప్పారు. వాళ్ళే మన మీద సాక్ష్యం పలికారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ప్రత్యేకంగా వాళ్ళు నివసించినప్పుడు, వాళ్ళు అన్ని జనులు కలిసిపోకుండా వాళ్ళు సపరేట్గా జీవించినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటి? ఏమని శపించగలం? ఎన్ని శపించినా శాపాలు వాళ్ళ మీద పని చేయవు. భయాలు ఎంత భయపెట్టినా వాళ్ళ మీద భయాలు పని చేయవు. అంటే నువ్వు సపరేట్గా నివసిస్తున్నావు అంటే, ఇప్పుడు నువ్వు సపరేట్గా ఉన్నావు, నీకు అర్థమైందే లేదా? నువ్వు సపరేట్గా ఉంటున్నావు, వాళ్ళే నిన్ను సపరేట్ చేసినావు. ఇల్లు సపరేట్ రా, మనలా కలిసిపోయారు అక్కడ కదన్నారు. ఇప్పుడు ఏ తంత్రం వేసినా, ఏ మంత్రం వేసినా, ఏ చేతబడి వేసినా, ఏ నిమ్మకాయలు పెట్టినా, ఏ మిరపకాయలు పెట్టినా, ఏ పూజలు చేసినా, అఘోరాలు వచ్చి కొంచెం ముగ్గులేసి కూర్చున్నా సరే నీకు ఆ శాపం తగులుతుందా? తగులుతా. ఎవడు ఎంత భయపెట్టాలని చూసినా నీకు ఆ భయం నీ దగ్గరికి వస్తుందా? ఎందుకు? నువ్వు ప్రత్యేకింపబడించను. ఆ సాక్ష్యం చెప్పింది ఎవరు? మనం కాదు, ఎవరు? వాళ్ళే చెప్పారు. నాకు అది చూసినప్పుడు చాలా సంతోషం వేసింది. నాకు చాలా సంతోషం వేసింది. వాళ్ళే చెప్పారా మనం సపరేట్ అని, మనం కలిసిపోయే రకం కాదు, మనం కలిసిపోయే రకం కాదు. వాళ్ళే వీళ్ళు సపరేట్ రా, మనలాంటి వాళ్ళు కాదు, వీళ్ళు మనలో కలిసిపోయే రకాలు కాదు, వీళ్ళు సపరేట్ అని చెప్పేసి వాళ్ళే డిసైడ్ చేసిపోయినారు. నాకు చాలా సంతోషం వేసింది. నేను చూసిన మా ఇంటికి మాత్రమే వేయలేదా, లేకపోతే మా యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు అందరింటికి వేయలేదని చెప్పేసి నేను పొద్దున్నే చూసి మా ఇంటికి చూసిన. ఫస్ట్ మా ఇంటికి వేయాల, నేను ఏదో వస్తే అందరి ఇంటికి వేయబడింది. అరే అందరింటికి వేసినారు కదా, మా ఇంటికి చూస్తే మా ఇంటికి వేయాల. తెలుసు వాళ్ళు మా ఇంటికి ఖచ్చితంగా వేయరని. సరే మా ఇంటికి వెళ్ళా కదా, మరి మిగిలిన వాళ్ళు ఉంటారు కదా ప్రత్యేకంగా వేస్తుందని, వాళ్ళ ఇంటికి వేస్తాంటారా లేదా అని నాకు డౌట్ వచ్చింది. సరే చూద్దామని చెప్పేసి నేను వచ్చిన. ఫస్ట్ ఇల్లు మా ఇల్లు అయిపోతేనే సెకండ్ ఇల్లు అక్కడికి వచ్చినాను, అబ్రాహం వాళ్ళ ఇంటికి. అన్ని ఇళ్ళు చూసినా కూడా పడింది, అబ్రాహం వాళ్ళ ఇంటికి కూడా పడలా. సంతోషం, హ్యాపీ. సరే అబ్రాహం వాళ్ళ ఇంటికి వదిలేసినారు, ఓకే వీళ్ళు కూడా ప్రత్యేకంగా పడి జనమని అర్థమైంది. తర్వాత సరే ఇంకా పైకి వద్దాము, పైకి వస్తే చూద్దామని చెప్పేసి పైకి వచ్చిన. తర్వాత మీ ఇల్లుకి వచ్చి చూసిన. మీ ఇల్లుకి వస్తే అన్ని ఇంటికి పడింది కానీ మీ ఇంటికి వల్ల వీళ్ళు కూడా ప్రత్యేకం పడిన వాళ్ళకి అర్థమైంది, ఓకే అనుకున్నా. తర్వాత వీళ్ళింటికి వచ్చిన. వీళ్ళింటికి ఏమైనా చేస్తున్నారని చూస్తే వీళ్ళింటికి వస్తే వీళ్ళింటికి కూడా ఇలా వీళ్ళు కూడా ప్రత్యేకం పడించడం అని వాళ్ళకి అర్థమైంది. తర్వాత లాస్ట్ ఇంటికి పోయినా. లాస్ట్ ఇంటికి వస్తే లాస్ట్ ఇంటికి కూడా ఇలా వాళ్ళు కూడా ప్రత్యేకం పడించడం అని చెప్పేసి నాకు అర్థమైంది. సరే ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ కొత్త ఇంటి దగ్గర పోయినా. కొత్త ఇంటి దగ్గరికి, కొత్త ఇల్లు కూడా ఉంది కదా, కొత్త ఇల్లు దగ్గర కూడా చూసిన. కొత్త ఇల్లుకి కూడా ఇలా నేను అప్పుడు అనుకున్నా, అన్ని తిన్నది డిసైడ్ చేశారు మనం ప్రత్యేకింపబడిన జనం అని, మన స్పెషల్ అని చెప్పేసి వాళ్ళే డిసైడ్ చేసినాం. మనం అందులో అలా అంటారు గుంపులో గోయిందిలాగా రకం కాదు, మనం ఎవరో ఒక స్పెషల్ అనమాట. మనం ప్రత్యేకింపబడిన జనం, మనం ప్రత్యేకింపబడిన జనం కాబట్టి మనము మన మీద ఏ తంత్రం కానీ, ఏ మంత్రం కానీ, ఎవడు కానీ ఏ తంత్రం కానీ మన మీద పని చేయదు. ఎవరు ఎలా భయపెట్టాలన్నా సరే మనం భయపెట్టడానికి ఎవరు అసలు సాహసించరు. ఎవరు? మనందరము ప్రత్యేకింపబడిన జనం. ఎవరమో ప్రత్యేకంగా మనం సెపరేట్గా జీవిస్తున్నాం. అది మనం చెప్పిన సాక్ష్యం కాదు. ఎవరు చెప్పిన సాక్ష్యం? వాళ్ళే చెప్పారు సాక్ష్యం. అల్లే చెప్పిన గట్టిగా.
నాకు చాలా చాలా సంతోషం వేసింది. నాకు అవి చూసినప్పుడు మాత్రం చాలా చాలా సంతోషం. నువ్వు మిస్ అయిపోయినావుక, నువ్వు మంచి అసలు ఒక అద్భుతమైన విషయాన్ని నువ్వు మిస్ అయిపోయినావు లేట్గా వచ్చి. అందుకే దేవుని సన్నిధిలో ఎప్పుడు లేట్గా రాదు. లేట్గా వస్తే నువ్వు మిస్ అయిపోయినావు. అర్థమైందా? మనము ప్రత్యేకింపబడిన జనం, స్పెషల్. మనం అందరం ఎవరో స్పెషల్ అనమాట. ఇప్పుడు ఒక థియేటర్ ఉందనుకుందాం, ఒక థియేటర్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకుందాం. ఫంక్షన్ జరిగేటప్పుడు అందరూ కుర్చీలో కూర్చుంటారు కదా, కింద స్టేజ్ మీద కూరిపోతారు. ఎవరిని పిలుస్తారు? స్పెషల్గా ఉండే వాళ్ళని స్టేజ్ మీద పిలుస్తారు. మిగిలిన అందరూ ఎక్కడ కూర్చోవాలా? కింద కూర్చోవాలా. మనం ఎవరమో స్పెషల్ అనమాట. మనం ఎప్పుడు పైనే ఉంటాం, కింద మనం అంతా అందరిలో కలిసిపోయే రకాలు మనం కాదు. హల్లెలూయా. వాళ్ళంతా చేసినారు, 5 ఇండ్లు మాత్రమే స్పెషల్ అనమాట. మంచిది. నాకైతే చాలా చాలా సంతోషం వేసింది. అన్ని జనులే మనల్ని ఒక స్పెషల్గా గుర్తించినారు. మనం చెప్పకపోయినా, మనం ఏ మెడలో ఏమి తగిలించుకోకపోయినా, మేము ఇది తగిలించుకోకపోయినా, వాళ్ళే మన ప్రవర్తన చూసి మనం దేవుని ఉండడం చూసి వాళ్ళే వీళ్ళు స్పెషల్ రా, మళ్ళా కలిసి రకాలు కాదని చెప్పేసి మనకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. దాన్ని బట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్దాం. ఏ స్వార్థను ధ్యానిస్తున్నాం? మంచిది. మత్తయి స్వార్థ ఎన్నో అధ్యాయం? మత్తయి స్వార్థ ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? 14 అయిపోయింది. 14 అయిపోయింది. ఈ రోజు నుంచి 15వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేయాలి. చేసే ముందు చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థన దేవుడు దేని గురించి మాట్లాడినాడు? చివరిసారిగా కుటుంబ ప్రార్థన ఎక్కడ జరిగిందంటే జాషువా ఇంట్లో జరిగింది. జాషువా ఇంట్లో జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడంటే, యేసు ప్రభు ఎవరి మీదైనా దృష్టి ఉంచితే వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అనేది 7 అంశాల గురించి మాట్లాడినాడు. చాలామంది శ్రమల్లో, కష్టాల్లో దేవుని దగ్గరికి ప్రార్థన చేస్తారు. ఏమని? ప్రభువా, మా కష్టాలు చూడయ్యా, మా బాధలు చూడయ్యా, మాకున్న అప్పులు చూడయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తారు. అయ్యా మమ్మల్ని చూడు అని చెప్పేసి దేవునికి ప్రార్థన చేస్తారు కదా. అలా ప్రార్థన చేసినప్పుడు ఎవరినైతే యేసు ప్రభు చూస్తాడో వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అనేది దేవుడు 7 అంశముల గురించి చెప్పినాడు. కాబట్టి ఒకవేళ మీరు ఎవరైనా వినకపోయింటే యూట్యూబ్లో ఉంది కాబట్టి మీరు చూసి విని ఆశీర్వదించండి. యేసు ప్రభే ఒకరి మీద కాన దృష్టి ఉంచితే లేదా ఒకరిని చూస్తే వాళ్ళ జీవితం ఎలా మార్చబడుతుంది అనేది 7 అంశముల గురించి దేవుడు మాట్లాడినాడు. ఒకవేళ మీరు చూడకపోయింటే చూసి ఆశీర్వదించబడాలని మీకు తెలియజేస్తున్నాను. సరే, ఈరోజు తొందరగా వాక్యంలోకి వెళ్ళి ముగిద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం చదువుమా. 1, 2, 3 చదువుమా. శాస్త్రులను పరిసయ్యులను యేసు నద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగునొకకుండా భోజనము చేయుచున్నారే, వారందరూ ఏం చేసినారు? ఇప్పుడు లైట్ వస్తానే ముద్దు పెట్టుకుంటే, వెలుగును చూసి ముద్దు పెట్టుకుంటే వాళ్ళు వ్యభిచారంతో సమానం అంట. లైట్ వచ్చింది చూడు, ముద్దులు పెట్టకూడదు. లైట్ వేసినప్పుడు, లైట్లు వచ్చినప్పుడు వెలుగును చూసి ఎవరైనా ముద్దు పెడితే వ్యభిచారంతో సమానం అంట. దేవుని వాక్యం చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. చదువు చదువు. అతిక్రమించున్నారని అడిగిరి. అందుకాయన, మీరును మీ పరిచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడడం కాక గట్టిగా చెప్పలామని తిన్నారు లేదంగా. హల్లెలూయా. లైట్ వేసినప్పుడు కానీ, కరెంట్ వచ్చినప్పుడు కానీ, వెలుగును కానీ చూసి బుద్ధి పెడితే వాళ్ళు వ్యభిచారులు అంట. కాబట్టి లైట్లు వేసుకున్నప్పుడు తెలియదు కాబట్టి మీకు చెప్తాను, తప్పలేదు, తెలియదు కాబట్టి మీకు చెప్తున్నా. కాబట్టి కరెంట్ వేసుకున్నప్పుడు, ఇంట్లోకి స్విచ్ చేసుకున్నప్పుడు అన్ని ముద్దులు పెట్టేవాడు, గుర్తుపెడుతుంది. హల్లెలూయా. సరే, ఇక్కడ జరిగిన సంఘటన నేను చదువుతాను, వినండి. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు నద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యం చొప్పున
పారంపర్యాచారము అతిక్రమించున్నారని అడిగిరి. అందుకైనా మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు అని చెప్పబడింది ఇక్కడ వాక్యం. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే యేసు ప్రభుతో పాటు ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది ఉన్నారు. ఈ 12 మంది ఏం చేశారంటే భోజనానికి అన్నం తినేటప్పుడు ఏం చేస్తాం? మామూలుగా ఫస్ట్ ఏం కడుక్కుంటాము? కాళ్ళు చేతులు కడుక్కుంటాం కదా. భోజనం చేయడానికి మనం చేతులు కడుక్కొని భోజనం చేస్తాం. అక్కడ జరిగిన సమయం అంటే వీళ్ళు భోజనం చేయకుండా చేతులు కడుక్కోకుండా శిష్యులు భోజనం చేస్తున్నారంట. అది అక్కడుండే శాస్త్రులు పరిచయులు వాళ్ళు చూశారు. అంటే పెద్ద అధిపతులు నాయకులు వీళ్ళు చూసి, ఏమయ్యా నువ్వు పెద్ద బోధకుడు అంటావు కదా, నువ్వు దేవుడు అంటావు కదా, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా అన్నం తింటాండ్రు, చేతులు కడుక్కున్న తర్వాతే అన్నం తినాలని చెప్పేసి మన పెద్దలు నియమించినారు కదా, మరి ఎందుకు పెద్దలు నియమించిన ఆచారాన్ని ఎందుకు మీ శిష్యులు పాటించడం లేదు అని ఆ పెద్దలు అధిపతులు యేసు ప్రభు గారిని ప్రశ్నిస్తే యేసు ప్రభు గారు కూడా ఏమంటున్నారంటే, ఓహో అవునా అని చెప్పేసి, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు అని యేసు ప్రభు అన్నాడంట. ఏమన్నాడంటే, సరే మీరు చెప్పింది బాగానే ఉంది, పెద్దలు ఆచారం పెట్టారు, వీళ్ళ ఆచారాన్ని పాటించలేదని చెప్పేసి వాళ్ళ మీద మీరు నిందేస్తున్నారు కదా, మరి మీరు పెట్టుకున్న ఆచారాల కోసం దేవుని ఆజ్ఞను ఎందుకురా మీరు అతిక్రమిస్తున్నారు అని యేసు ప్రభు చెప్పాడంట. అంటే వీళ్ళు ఏదో ఆచారాలు పెట్టుకున్నారంట. ఆ ఆచారాలు ఎలాంటివి అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించేవి. వీళ్ళు పెట్టుకున్న ఆచారాలు దేవుని ఆజ్ఞకు లోబడేవి కాదంట, దేవుని ఆజ్ఞకి అతిక్రమించేవి. అంటే వీళ్ళు మనుష్యుల కోసము దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారంట. మనుషులను సంతోషపెట్టాలని, మనుషుల్ని ఆనందపరచాలని చెప్పేసి దేవుని ఆజ్ఞను లెక్క చేయట్లేదు, దేవుని ఆజ్ఞను పట్టించుకోవట్లేదు. వీళ్ళకి దేవునితో సంబంధం లే, అరే ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుడు చెప్పిన మాట, ఈ దేవుడు ఇలా చేయొద్దన్నాడు కదా, ఇలా చేయమన్నాడు కదా, ఇలా చేస్తే ఎట్లా దేవుడికి వ్యతిరేకంగా చేస్తాం, ఇది పట్టించుకోరంట. అరే అలా మనుషుల్ని మనం సంతోషపెట్టకపోతే ఎలాగా, ఇది చేయకపోతే వాళ్ళు సంతోషపడరేమో, వాళ్ళు మనం మెచ్చుకోరేమో, వాళ్ళు మన గురించి బాగా చెప్పరేమో అని చెప్పేసి దేవుని ఆజ్ఞ, దేవుని మాట ఏమైపోయినా పర్లేదు కానీ వీళ్ళు మనుషుల కోసం మనుషులను సంతోషపెట్టాలని చెప్పేసి దేవుని ఆజ్ఞను భంగం చేశారంట. అందుకు దేవుడు చెప్తున్నాడు, మీరు పెద్దలు పెట్టిన ఆచారాలని వీళ్ళు పాడు చేశారు, పాటించట్లేదని మీరు చెప్తున్నారు కదా, మరి మీరు మనుషుల కోసం దేవుడే మీకు పెట్టిన ఆజ్ఞలను ఎందుకు మీరు అతిక్రమిస్తున్నారు, ఎందుకు మీరు పాటించట్లేదు దేవుని ఆజ్ఞ అని చెప్పేసి అక్కడ యేసు ప్రభు వారు తిరిగి వారిని గద్దించినట్టు చూస్తున్నాం. ఈరోజు ఈ అంశం నుంచి దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, మనుష్యుల కోసం దేవుని ఆజ్ఞ విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? అర్థమైందా? మనుష్యుల కోసం దేవుని ఆజ్ఞ విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? సింపుల్గా చెప్పాలంటే, మనుష్యుల కోసం దేవుని ఆజ్ఞను నువ్వు పక్కన పెట్టేస్తున్నావా, లేకపోతే దేవుని కోసం నువ్వు మనుషులను పట్టించుకోవట్లేదా? ఇంకా బాగా చెప్పాలంటే, మనుషుల్ని సంతోషపెట్టాలని చూస్తున్నావా, దేవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తున్నావా? సరేనా? ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, మనుష్యుల కోసం దేవుని ఆజ్ఞను నువ్వేం చేస్తున్నావు అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్పండి ఏమిటి అంశం? మనుష్యుల కోసం దేవుని ఆజ్ఞను నేనేం చేస్తున్నాను. సో బైబిల్లో ఒక 3 వ్యక్తులు నేను పరిచయం చేస్తాను. ఆ 3 వ్యక్తులు మనుషుల కోసం దేవుని ఆజ్ఞ విషయంలో ఏం చేస్తున్నారు అనేది ఆ 3 వ్యక్తులు, ఆ 3 సందర్భాలు చూపించి దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. చాలా సందర్భాలు ఉన్నాయి కానీ మనకు టైం లేదు కాబట్టి ఒక 3 సందర్భాలు మాత్రమే నేను చూపిస్తాను. అంశం ఏంటంటే, మనుష్యుల కోసం దేవుని ఆజ్ఞ విషయంలో మనం ఎలా ఉన్నాం అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడతాడు. మొట్టమొదటి అంశం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22, 23, 24 నేను చదువుతాను, మీరు వినండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు
పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే సమూయేలు అనే పాస్టర్ ఉన్నారు, సౌలు అనే ఒక రాజు ఉన్నాడు. ఈ సౌలు అనే రాజుకి యేసు ప్రభు వారు సమూయేలు పాస్టర్ ద్వారా ఏం చెప్తాడంటే, నీ శత్రువులైన అమాలేకులందరినీ నువ్వు చంపేయాల, ఎవరిని లక్ష్య పెట్టకూడదు, వారి పశువుల్ని వారి పక్షుల్ని వారికి ఉన్న సమస్తంని నువ్వు నిర్మూలన చేయాలి. ఎందుకంటే అమాలేకులు అంటే చాలా చాలా డేంజర్, వాళ్ళు నిన్ను నాశనం చేస్తారు. కాబట్టి వాళ్ళని ఒక్కరిని కూడా వాళ్ళ పశువులతో పాటు పక్షులతో పాటు అందరినీ నువ్వు నిర్మూలన చేసేయాలి, అందరినీ చంపేయాలని చెప్తాడు. ఈ సౌలు ఏం చెప్తాడంటే అమాలేకులను చంపడానికి పోతారు, అందరిని చంపేస్తారు. కానీ అమాలేకుల యొక్క పశువులు ఉంటాయి కదా, ఆవులు ఒంటెలు గుర్రాలు ఉంటాయి కదా, దీంట్లో బలంగా ఉంటాయి. కొన్ని బలంగా ఉండేవి చూసి ఆహా ఇవి చాలా బలంగా ఉన్నాయి, ఇవి మన దగ్గర పెట్టుకుంటే మనకు పనికొస్తాయి, మనం డిన్నర్లు చేసుకోవచ్చు, అవి చేసుకోవచ్చు వీటితో అని చెప్పేసి ఆ బలంగా ఉండే పశువుల్ని తీసుకొని దాచిపెట్టుకుంటేస్తాడు. దాచిపెట్టుకుంటేసిన తర్వాత సమూయేలు పాస్టర్ వస్తాడు. సమూయేలు పాస్టర్ సౌలు దగ్గరకు వచ్చి పాస్టర్ గారు వస్తానే ఆ సౌలు పాస్టర్ గారితో ఏం చెప్తారంటే, అయ్యా పాస్టర్ గారు అండి, నేను యేసు ప్రభు చెప్పినట్లు నేను చేశానండి, యేసు ప్రభు చెప్పినట్టు నేను చేశానంటే ఆవిడ పాస్టర్ గారు ఏమంటాడంటే, అవునా నువ్వు నిజంగానే యేసు ప్రభు చెప్పినట్టు చేసినావా అంటాడు. అవునండి నేను యేసు ప్రభు ఎట్లా చెప్పినాడో అట్లే చేసినాను అంటాడు. అప్పుడు ఈ పాస్టర్ ఏమంటాడంటే, అయితే మరి నాకు వినిపిస్తున్న ఆ ఆవుల అరుపులు, ఆ గుర్రాల అరుపులు, ఆ ఏనుగుల అరుపులు ఎక్కడ అని అడిగానంట. వెంటనే ఇతనికి గుండె జల్లు పడిందంట. అయ్యో ఈ పాస్టర్ తెలియకుండా కదా నేను ఇవన్నీ దాపెట్టుకున్నాను నా కోసమని, ఈయనకెట్ట తెలిసిపోయింది, ఇప్పుడు ఎట్రా నాయనా స్వామి అని చెప్పేసి ఇతను ఏమంటాడంట, అయ్యో పాస్టర్ అది కాదండి ఇవి చాలా బలంగా ఉన్నాయని చెప్పేసి దేవుడికి బలి కోసం అని చెప్పేసి నేను అవి ప్రత్యేకంగా పెట్టాను, దేవుడి కోసమే, ఇది మన కోసం కాదు అని చెప్పాడంట. అప్పుడు సమూయేలు పాస్టర్ అంట, ఒరే పిచ్చోడా, దేవుని ఆజ్ఞను అనుసరించడంలో దేవుడు సంతోషిస్తాడు తప్ప, దేవుడు చెప్పిన మాట వింటే దేవుడు సంతోషిస్తాడు తప్ప, నువ్వు బలిసినావనో, నువ్వు పొట్టేలు నరికినావనో, నువ్వు ఆవు నరికినావనో వాటి అందు దేవుడికి సంతోషం ఉండదురా. నువ్వు బలి అర్పించడం కంటే దేవుని మాట వినటం చాలా శ్రేష్టము. నువ్వు పొట్టేళ్ళను బలిగా అర్పించడం కంటే ఆయన ఆజ్ఞను ఫాలో అవడము చాలా శ్రేష్టము. కాబట్టి నువ్వు దేవుని ఆజ్ఞను ఫాలో అవ్వాల, దేవుడు చెప్పిన మాట నువ్వు వినాల. ఆయన ఏం చెప్పినాడు మొత్తం నిర్మూలన చేసేయమంటే నువ్వు మాత్రం బాగుండాలని చెప్పేసి నీకోసం సపరేట్గా పెట్టుకున్నావు. కాబట్టి నువ్వు దేవుని మాటకి లోబడలేదు, దేవుని మాట నువ్వు అనుసరించలేదు. కాబట్టి నువ్వు రాజుగా ఉండకుండా నేను తీసి పారేస్తానంట దేవుడు అని చెప్పాడు. వెంటనే అప్పుడు సౌలు ఏమంటున్నాడంటే, అయ్యా అవును నేను చేసింది తప్పే, కానీ నేను మనుష్యులకు జడిసి నేను దేవుని మాటను అతిక్రమించాను అని చెప్పాడంట. ఇప్పుడు ఈ సౌలు రాజు, ఇతని ముందు పరిస్థితి ఏంటంటే 2 గాడిదలు కూడా మేపుండేది చేతకాక ఆ 2 గాడిదలు కూడా ఎక్కడో వదిలేసినాడు. అలాంటి 2 గాడిదలు కూడా మేపుండేది చేతగాని ఈ వ్యక్తిని దేవుడు పిలిచి ఒక దేశానికే రాజును చేస్తే, మన భాషలో చెప్పాలంటే ఈ భారతదేశానికే ప్రధానమంత్రి, ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, అట్లాగా ఒక దేశానికే రాజును చేస్తే ఒక గాడిదలు మేపుకుని కూడా సరిగ్గా రానని ఇతను ఏం చేశాడంట, దేవుడు ఇచ్చిన అంత గొప్ప అంత మంచి స్థాయిని బట్టి దేవుని మాట విని బ్రతకకుండా, దేవుని చెప్పినట్టు నడుచుకోకుండా మనుష్యుల్ని సంతోషపెట్టాలని ఆ మనుష్యులకు భయపడి దేవుని మాటని దేవుని ఆజ్ఞని మీరేసినాడు. చాలామంది ఏం చేస్తారంటే మనుష్యుల కోసము దేవుడు చేయద్దని పనులు చేస్తారు. దేవుడు ఏదైతే చేయొద్దంటారో వాటిని
మనుషుల కోసం అంటే వాళ్ళ స్నేహితుల కోసమో బంధువుల కోసమో వాళ్ళ కోసమో ఇరుగు వాళ్ళ కోసమో దేవుడు ఏ పని అయితే చేయొద్దు అంటాడో ఆ పనులు చేస్తారు. లేదా దేవుడు ఏ పనులు అయితే చేయమంటారో ఆ పనులు చేయరు. ఎవరి కోసమో? మనుషుల కోసం. మరి ఈ పని చేస్తే ఈ మనుషులు బాగా సంతోషంగా ఉంటారేమో, మా ఫ్రెండ్ బాగా సంతోషంగా, మా ఇరుగు వాళ్ళు, మా బంధువులు, మా అక్క, మా చెల్లి, మా చిన్నమ్మ, మా చిన్నాయన వీళ్ళు బాగుంటారేమో, సర్లే దేవుడిదే ముందులే మనం చూసుకోమని చెప్పేసి ఒక మనుషులు సంతోషపెట్టాలని చెప్పేసి, ఇరుగు పొరుగు వాళ్ళని సంతోషపెట్టాలని చెప్పేసి దేవుని మాటని ఎవరైతే, దేవుని ఆజ్ఞని ఎవరైతే అతిక్రమిస్తారో, దేవుని మాటకి ఎవరైతే లోబడరో వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందంటే వాళ్ళ అత్యున్నతమైన స్థాయి తీసిపారేయబడుతుంది. అతను ఎవరో? సౌలు. అలాంటి వ్యక్తి. సర్పంచ్ ఊర్లో కనీసం ఎమ్మెల్యే, కనీసం సీఎం, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు, అత్యున్నత స్థాయి. అలాంటి వాడిని ఒక చిన్న దెబ్బతో తీసిపారేసినాడు. ఏంటి? మనుషులను సంతోషపెట్టాలని చెప్పేసి దేవుని మాటకి వ్యతిరేకంగా చేశాడు. మనం కూడా మన ఇరుగు పొరుగు వాళ్ళని సంతోషపెట్టాలని చెప్పేసి దేవుడు చెప్పిన ఆజ్ఞలకు గాను వ్యతిరేకంగా మనం చేస్తే మన స్థాయి ఎంతదైనా సరే దేవుడు తీసిపారేస్తాడు. మనకు అప్పుడు ఎంత మంచిగా మనం బ్రతుకుతున్నా, ఎంత బాగా మనం బ్రతుకుతున్నా, అన్నీ హాయిగా ఏ కొదువు లేని పరిస్థితుల్లో మనం ఉన్నా సరే దేవుని మాటను, దేవుని ఆజ్ఞను మనుషుల కోసం కానీ మనం గాన అతిక్రమిస్తే మన స్థాయి ఇమ్మీడియట్గా పాతాళంలోకి, అగాధంలోకి, నీచ స్థాయిలోకి పడిపోతుంది. ఆ సౌలు ఎలా చనిపోయినాడో మీకు తెలుసు. ఎలా చనిపోయినాడు? తాను తన కుటుంబం శత్రువుల చేత తరంబడి, తన బిడ్డలు కూడా కత్తివాళ్ళ చేత నరకబడి, ఇతని తల తెగబడి ఆ పట్టణపు గోడకి బల్లెం తీసి గుచ్చబడేది. ఎంత దారుణంగా చనిపోయినాడు. ఒక రాజుగా ఉన్నాడు. దేవుని మాటను అనుసరించినప్పుడేమో 2 గాడిదలు కూడా మేపుకోవడం చేతగానే వ్యక్తి రాజు అయినాడు. ఎప్పుడైతే రాజు అయిన తర్వాత దేవుని మాటను, దేవుని ఆజ్ఞకు లోబడలేదో, మనుషుల కోసం దేవుని మాటను పక్కన పెట్టేశాడో, దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేసినాడో, వెంటనే ఏమైపోయింది? రాజు స్థానం పోయింది. భయంకరంగా దారుణంగా చంపబడ్డాడు. మనం కూడా దేవుని మాటను అనుసరించినంతకాలం, దేవుని ఆజ్ఞకు లోబడినంతకాలం మన స్థాయి ఎప్పుడు అత్యుత్తమ స్థాయిలోనే ఉంటుంది. అందరికంటే మంచి స్థాయిలోనే, మంచి స్థితిలోనే మనం ఉంటాం. కానీ ఎప్పుడైతే మనుషుల కోసం వాళ్ళని సంతోషపెట్టాలి, వీళ్ళు సంతోషపెట్టాలా, మా చిన్నమ్మ ఏమనుకుంటుంది ఇది చేయకపోతే, మా అక్క ఏమనుకుంటుంది ఇది చేయకపోతే, మా అన్న ఏమనుకుంటాడో చేయకపోతే, నా ఫ్రెండ్ ఏమనుకుంటాడో నా చేయకపోతే అని మనుషులను సంతోషపెట్టాలని చెప్పేసి దేవుడు చేయొద్దని పని కన్నా చేస్తే నీ స్థాయి ఎంతైనా సరే దెబ్బలు కిందకు వచ్చేస్తాం, అధమ స్థాయికి పడిపోతాం. కాబట్టి మొట్టమొదటిగా మనుష్యుల కోసం దేవుని మాటని, దేవుని ఆజ్ఞను మనం అతిక్రమించకూడదు. సౌలేమో మనుష్యుని మాట కోసము, మనుష్యుల కోసము దేవుని ఆజ్ఞను అతిక్రమించి రాజు స్థానాన్ని పోగొట్టుకున్నాడు. భయంకరంగా చంపబడ్డాడు. ఇంకో వ్యక్తిని చూపిస్తాను. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. అందుకు బిలాము బాలాకుతో, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చినను నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. యెహోవా ఏమి సెలవిచ్చినో అదే పలికెదనని నీవు నా యొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? ఇక్కడ బాలాకు అనే ఒక రాజు బిలాము అనే ప్రవక్త దగ్గరికి జరిగిన, వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభవం ఇది. ఇక్కడ బిలాము అనే ప్రవక్త ఏం చెప్తున్నాడంటే ఆ రాజుతో, ఏ రాజా, ఈ ఇంటి మొత్తం పట్టేంత బంగారము, పట్టేంత వెండి నీవు ఇచ్చినా సరే నేను యేసు ప్రభు చెప్పిన మాటకి అటు కానీ ఇటు కానీ నేను పలకను. యేసు ప్రభు ఏది చెప్పమంటే అదే నేను చెప్తాను. యేసు ప్రభు ఏది చెప్పదంటే అది నేను చెప్తాను. యేసు ప్రభు ఎలా చెప్పమంటే అలాగే నేను చెప్తాను. నువ్వు డబ్బులు ఇస్తానని, బంగారం ఇస్తావని చెప్పేసి, నువ్వు అది ఇస్తావని చెప్పేసి యేసు ప్రభు చెప్పని దాన్ని నేను చెప్పను. యేసు ప్రభుకు వ్యతిరేకంగా నేను ఏది మాట్లాడనని చెప్పేసి చెప్తున్నానంట ఒక ప్రవక్త.
అక్కడ ఏం చెప్తున్నాడు, ఆ బాలాక్ అనే రాజు ఏం చెప్తున్నట్టే, అయ్యా నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తా, నీకు ఎంత డబ్బులు కావాలో చెప్పు, నువ్వు మాత్రము నేను చెప్పినట్లే చెప్పాలా, అక్కడ నేను చెప్పినట్లే చెప్పాలా అని ఈ రాజు ఆ ప్రవక్తతో చెప్తుంటే ఆ ప్రవక్త అంటారే, నీ డబ్బులు నాకు ఎందుకురా, నీ డబ్బులు కాదు కదా, నువ్వు ఇంటి అంతా పట్టే బంగారం నాకు ఇచ్చినా, వీళ్ళంతా పట్టే వెండి నాకు ఇచ్చినా సరే యేసు ప్రభుకు వ్యతిరేకంగా నేను చెప్పను, యేసు ప్రభుకు వ్యతిరేకంగా నేను ఏది చేయను అని చెప్పేసి చెప్తున్నాడంట. అంటే ఈ వ్యక్తి గురించి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇతని ఉద్దేశం ఏంటి, నువ్వు ఎంత డబ్బులైనా ఇవ్వు, నువ్వు ఎవరైనా కావచ్చు, అతను రాజు, ఎవరు అతను రాజు, ఇతనేమో మన భాష చెప్పాలంటే ఒక పాస్టర్ ప్రవక్త అనుకోండి, అతనేమో రాజు, ఇతనేమో చిన్న పాస్టరు. ఈ పాస్టర్ రాజుతో ఏం చెప్తున్నాడు, ఏయ్ నువ్వు డబ్బులు ఎంత నేర్చుకో నాకు అవసరం లే, నువ్వు ఇల్లంతా పట్టే బంగారం నాకు ఇచ్చినా సరే, ఇల్లంతా పట్టే వెండి నాకు ఇచ్చినా సరే యేసు ప్రభుకు వ్యతిరేకంగా నేను ఏం చేయను. ముందరుండేది రాజు, ఆయన అనుకుంటే ఇతను చంపేస్తాడు, రాజు కదా ఆయన, ఇతనే అనుకుంటే ఇతను చంపేస్తాడు ఒక దెబ్బతో, రాజుకి అంత పవర్ ఉంటుంది. కానీ అక్కడ ఉండేది రాజా, నువ్వు రాజా ఎవరా, నీకు అంత పవర్ ఉందా, ఎన్ని సోలా, నువ్వు ఎవడైనా కావచ్చు, నువ్వు రాజైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను యేసు ప్రభు మాటనే మేను, నేను నిన్ను సంతోషపెట్టాలని అనుకోను. నువ్వు రాజైనా ఉండొచ్చు, నువ్వు ఎంత పెద్ద అధికారం మనిషి అయినా ఉండొచ్చు, కానీ నేను యేసు ప్రభు మాత్రం నీ కోసం యేసు ప్రభు ఆజ్ఞ మాత్రం నేను మేరలేను అని ఇతను చెప్తున్నాడు. అంటే ఇతను మనుష్యుల కోసము దేవుని ఆజ్ఞ మీరాడా, అస్సలు నేను మేరనయ్యా, నువ్వు ఎంత డబ్బులు ఇచ్చుకో, నువ్వు రాజు కావచ్చు, నువ్వు ఎంత బంగారం ఇచ్చుకోవచ్చు, ఎంత వెండి ఇచ్చుకో, నువ్వు ఎంత ఇచ్చినా సరే, నువ్వు ఎలాంటి వాడినైనా సరే నేను మాత్రం యేసు ప్రభు యొక్క ఆజ్ఞను నేను మీరను అని చెప్పాడంట. ఈయన గొప్ప ప్రవక్త అయినాడు. ఎలాంటి ప్రవక్త అంటే, ఆయన శపిస్తే శపించబడతారంట, ఆయన దీవిస్తే దీవించబడతారంట. అక్కడ రాయమని మాట చూడండి, నేను చదువుతానే 22:6 కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమందుదనేమో, అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తేలివేదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడిననియు, శపించువాడు శపించబడిననియు నేను ఎరుగుదును అని. ఎలాంటి ప్రవక్త అంటే, ఆయన ఎవరినైనా ఎంత పెద్దనైనా శపిస్తే ఆ శాపం వాళ్ళ మీద తగులుతుందంట, ఎవరైనా దీవిస్తే వాళ్ళ మీద ఆ దీవెన వచ్చేస్తుందంట. సపోజ్ ఒకడు ఎంత మంచోడు అనుకుందాం, ఎంతో మంచోడు అనుకుంది, ఏ తప్పు ఏ పాపం చేయలేదు అనుకుందాం, అలాంటి వాడి దగ్గర పోయి ఏ నీకు ఈ శాపం వస్తుందంటే శాపంలో పడిపోతాడంట. ఒకడు ఎంతో పాపిస్తుడు, ఎంతో చెడ్డోడు అనుకుందాం, భయంకరమైన చెడ్డోడు అనుకుందాం, ఆడి దగ్గర పోయి నువ్వు దీవించబడతానంటే దీవించబడిపోతాడంట. అంత గొప్ప ప్రవక్త అంటే ఈయన. అంత పెద్ద ప్రవక్తగా ఎలాగ మార్చబడినాడంటే, మనుషులు సంతోషపెట్టాలనుకోవాలా, మనుషుల కోసము దేవుని ఆజ్ఞను అతిక్రమించాలనుకోవాలా. ముందుండేది రాజైనా కావచ్చు, ఎవడైనా కావచ్చు, నేను మాత్రం యేసు ప్రభు ఆజ్ఞను అస్సలు అతిక్రమించాను. సౌలేమో మనుషులు సంతోషపెట్టాలని చెప్పేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించి రాజు స్థానాన్ని కోల్పోయి భయంకరంగా చంపబడ్డాడు సౌలు. బిలాము ఏమో ముందుండేది రాజు అయినా సరే, నువ్వు ఎంత పెద్దవాడైనా సరే, నిన్ను మనుషులను సంతోషపెట్టేవాడిని కాదు, నువ్వు బంగారం అయినా వెండి అయినా నాకు లెక్కలేదు, నాకు దేవుని ఆజ్ఞే ఇంపార్టెంట్, ఆయన మాటే నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక గొప్ప ప్రవక్తగా ఆయన మార్చబడ్డాడు. మొట్టమొదటిగా దేవుని మనుష్యుల కోసం దేవుని ఆజ్ఞను లేదా దేవుని మాటను నువ్వు మీరుతున్నావా, లేకపోతే దేవుని మాటకు నువ్వు లోబడుతున్నావా ఆలోచించుకోవాలి. రెండోదిగా మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్లే అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను. సొలొమోను అస్తారోతు అనే సీదోయిన్ల దేవతను, మిల్కోను అనే అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించును. మొదటి వచనం రాయబడిందంటే, మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు, వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇజ్రాయేలుకు సెలవిచ్చిన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే,
దేవుని ప్రజలతో చెప్తున్నాడంట, అరే అన్యులతో మీరు సహవాసం చేస్తే, స్నేహం చేస్తే, ఆ అన్యులు ఏం చేస్తారంటే మిమ్మల్ని వాళ్ళు దేవతలను పూజించేలాగా చేసేస్తారు. వాళ్ళ దేవతలలో, వాళ్ళ పూజా పునస్కారాల్లో, వాళ్ళ తిరణాల్లో, జాతరల్లో మీరు కూడా వెళ్ళిపోయేలాగా మిమ్మల్ని చేసేస్తారు. కాబట్టి అన్య జనులతో మీరు స్నేహం ఎటువంటి పరిస్థితులను చేయొద్దండి. మీ స్నేహం ఎప్పుడు అన్య జనులతో ఉండకూడదు అని చెప్తాడు యేసు ప్రభు. చెప్తే ఇక్కడ సొలొమోను అనే ఒక రాజు ఉన్నాడు. ఎవరు రాజు? ఈయన ఎవరు? దావీదు యొక్క కుమారుడు సొలొమోను. ఈయన రాజు, జ్ఞానము గల రాజు. ఇద్దరుకున్న జ్ఞానము ఆ భూపతులు ఎవరికి లేదంట, అంత జ్ఞానం గల రాజు. ఈ సొలొమోను రాజుగా ఉన్నప్పుడు ఇతను ఏం చేశాడంటే అన్యజనులైన స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. దేవుడు అన్యజనుల జోలికి పోదంటారు, స్నేహమే చేయదంటే ఇతను పోయి అన్యజనుల స్త్రీలని పెళ్లి చేసుకున్నాడు. ఆ అన్యజనులు ఏం చేశారంటే ఇతను ప్రేరేపించినారు, మా దేవతల దగ్గరికి వచ్చి పూజలు చేయి, మా దేవతలు కూడా నువ్వు పూజించు అంటే, ఇతను దేవుని బిడ్డ అయ్యింది, యేసుక్రీస్తు బిడ్డ అయ్యిండు కూడా ఆ అన్యజనులను సంతోషపెట్టాలని, తన భార్యలని సంతోషపెట్టాలని, ఆ మనుషుల్ని సంతోషపెట్టాలని పోయి అన్య దేవతలని, అన్ని దేవుళ్ళని పూజలు పునస్కారాలు అవి ఇవి చేశారంట. ఇప్పుడు చేస్తున్నట్లు అన్నీ చేశారంట. వాళ్ళ పూజలు చేసినారంట, వాళ్ళ పునస్కారాలు చేసినారంట, వాళ్ళ పూజల్లో పాల్గొన్నారంట, డిన్నర్లో వాటిలో ఇట్లో పాల్గొన్నారంట, ఆ ప్రసాదాలు గిసాలు తిన్నాడంట. వాళ్ళ కోసం టెంకాయలు కర్పూరాలు ఇక్కడ బలిపీఠం కట్టి బలి అర్పించినాడంట. వాళ్ళ దేవతలకు అన్ని దేవతలకి ఇవన్నీ చేసినాడంట సొలొమోను అన్ని జనులను సంతోషపెట్టాలని, మనుషులను సంతోషపెట్టాలని చెప్పేసి దేవుడు ఏం చెప్పినాడు, చేయకూడదు నాన్న, అన్యులు జోలు సహాయం అన్యజనులతో నువ్వు స్నేహం చేస్తే వాళ్ళు విగ్రహారాధన నీకు చేపిస్తారు, కాబట్టి జాగ్రత్త ఉండు, అది నీకు చాలా డేంజరు అని దేవుడు చెప్తే ఇతను ఏం చేశాడు, అన్యులైన మనుషులను సంతోషపెట్టాలని చెప్పేసి దేవుని పక్కన పెట్టేసి దేవుని ఆజ్ఞను పట్టించుకోకుండా ఆ విగ్రహారాధన చేసి అన్నీ చేశాడంట, అన్ని జనులను సంతోషపెట్టాలని. అక్కడ చూడండి తర్వాత ఏమైందంటే 9:10, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2వ మారు ప్రత్యక్షమై నీవు ఇతరుల దేవుడు వెంబడింపబడదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టలను నీవు అనుసరించకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండా నిశ్చయముగా నీ యొద్ద నుండి తీసివేస్తాను. ఎప్పుడైతే మనుష్యుల కోసం ఆ మనుషుని సంతోషపెట్టాలని చెప్పేసి దేవుని ఆజ్ఞను పట్టించుకోకుండా విగ్రహారాధన జోలికి పోవద్దరా, విగ్రహాల జోలికి పోవద్దరా, వాళ్ళ పండుగల జోలికి వాడి జోలికి నువ్వు పోవద్దరా అని చెప్తే, మనుషులను సంతోషపెట్టాలని చెప్పేసి దేవుని ఆజ్ఞను పట్టించుకోకుండా ఆ విగ్రహాల జోలికి, ఆ పండుగల జోలికి, వాడి జోలికి ఇటు జోలికి పోయినాడంట. ఎవరో ఒక రాజు. ఎప్పుడైతే ఇలా చేశాడో వెంటనే దేవుడు సొలొమోనుతో చెప్తున్నాడంట, నేను ఆజ్ఞ ఇచ్చిన, నేను చెప్పిన, ఇలా చేయకూడదని చెప్పినా సరే నువ్వు మనుష్యుల కోసము నా ఆజ్ఞను అతిక్రమించావు కాబట్టి నీ రాజ్యం నీకు ఉండకుండా తీసివేస్తానని చెప్పేసాడంట. జరిగిన సంఘటన ఏంటో తెలుసా, తన సొంత కొడుకే ఆ సొలొమోను చంపడానికి లేచాడంట. తన దగ్గర పనిచేస్తున్న సైన్యాధిపతే సొలొమోను కుట్ర చేసినాడు. పక్క దేశపు రాజులు సొలొమోను మీదకి వచ్చేసారు. అతని పరిస్థితి, సొలొమోను పరిస్థితి మనం చదువుతా పోతే చాలా భయంకరంగా మార్చబడుతుంది. ఇంటిలో నుంచి శత్రువులు లేస్తారు, తను పని చేస్తున్న చోటు నుంచి శత్రువులు లేస్తారు, చుట్టుపక్కల నుంచి శత్రువులు వస్తారు. ఎక్కడ ఇతనికి ఆదరణ దొరకదు. ఇంటిలోనూ శత్రువులు ఉన్నారు, పనిచేసే దగ్గర శత్రువులు ఉన్నారు, బయట శత్రువులు ఉన్నారు. చివరికి సొలొమోను రాజ్యమంతా పోయి చాలా భయంకరంగా చనిపోతాడు. ఎప్పుడైతే మనుష్యుల కోసం దేవుడు చేయొద్దన్న విగ్రహారాధన జోలికి పోతే, ఆ విగ్రహ సంబంధమైన ఆ విషయాల దగ్గరికి పోతే, మనం ఎంత మంచి స్థాయి ఉన్నా సరే మన కుటుంబంలో నుంచే మన మీదకి శత్రువులు వేస్తారు, మన బంధువుల్లో నుంచే, మన ఇరుగు పొరుగు వాళ్ళ నుంచే, మన స్నేహితుల్లో నుంచే, మనం చేస్తున్న పని దగ్గర వాళ్ళలో నుంచే, మన చుట్టుపక్కల నుంచే మన మీదకి శత్రువులు వేసి మనల్ని నాశనం చేస్తారు.
ఇంకో వ్యక్తిని చూపిస్తాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. రాజా తాము శద్రక్, మేషక, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలోని రాచకార్యములను విచారించుటకు నియమించితిరి. ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించటలేదు, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటలేదు అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినవై రౌద్రము గలవాడై శద్రక్, మేషక్, అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞేయగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకుని వచ్చిరి. అంతటకు నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, శద్రక్, మేషక్, అబేద్నెగోను మీరు నా దేవతను పూజించట్లేదనియు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను, పిల్లల గ్రోవిని, పెద్ద వీణును, సింఫోనియు, విపంచకును, సకల విధములకు వాద్యధ్వనులు మీరు విని సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అని అనగా, శద్రక్, మేషక్, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయిను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకునము. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఒక రాజు, ఒక ఊరి అధిపతి, ఒక రాజు ఓ బంగారు విగ్రహాన్ని చేయించి ఆ విగ్రహంలో ఆ దేశం అంతా దండరేపించాడంట. ఏమని, నేను బంగారు విగ్రహాన్ని చేయించాను, ఈరోజు మేము జాతర పండగ చేస్తున్నాము, నేను ఈ జాతర పండగ చేసినప్పుడు మేము బోర్లు పట్టుకొని ఊదుతాం. ఆ బోర్లు పట్టుకొని ఊదినప్పుడు ప్రజలందరూ నేను చేయించిన ఈ బంగారు విగ్రహం దగ్గరికి వచ్చి మీరు నమస్కరించాలా, పూజలు చేయాలా, పురస్కారాలు చేయాలా అని చెప్పేసి ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు, అధిపతి ప్రకటిస్తాడు. ఆ పండగ సమయం వస్తుంది. పండగ సమయం వచ్చినప్పుడు అంతా సిద్ధం చేస్తారు, బంగారు ప్రతిని నిలబెడతారు, బోర్లు ఊదబడతాయి. బోర్లు ఊదబడితే ఆ దేశంలో ఉండే ప్రజలందరూ ఆ బంగారు ప్రతికి నమస్కరించి పూజలు, పునస్కారాలు అవి చేస్తారు. కానీ 3 మాత్రం నమస్కారమే చేయరు. ఆ 3 అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు. ఎవరు? యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు. వాళ్ళకి తెలుసు విగ్రహారాధన చేయకూడదని తెలుసు, అది దేవుడికి వ్యతిరేకమైన ఆజ్ఞని తెలుసు. ఈ విషయము వీళ్ళు 3 ఆ పెద్ద అయిన ఆ అధిపతిని పెట్టిన ఆ బంగారు విగ్రహానికి మొక్కలేదనే విషయం అక్కడ ఉండేవాళ్ళు చూసి ఆ రాజు దగ్గర పోయి, రాజా నువ్వేమో పెట్టినావు కదా, నువ్వు చెప్పినావు కదా, ఆజ్ఞ ఇచ్చినావు కదా, నా బంగారు ప్రతి ఒక్కరూ నమస్కరించిన ఆజ్ఞ ఇచ్చినావు కదా, అందరూ మొక్కలేరు. వాళ్ళు 3 ఎవరు ఉన్నారంటే వాళ్ళు నీ ఆజ్ఞ అసలు లక్ష్య పెట్టలేదు, నువ్వు చెప్పిన మాటను అసలు వాళ్ళు లక్ష్య పెట్టలేదు, వాళ్ళు అసలు మొక్కలేదు అని చెప్పాడంట. వెంటనే ఈ రాజు ఉండుకొని ఆ 3 పిలిపించాలంటే 3 వచ్చినారు. శద్రక్, మేషక్, అబేద్నెగోలు వచ్చినారు. ఆయన చూసి రాజు ఏమంటారంటే, ఏమిట్రా, నేను బంగారు విగ్రహాన్ని చేయించి ఇంత పెద్ద పండగ చేసి ఇక్కడ పెడితే అందరూ ఈ పండగ జరిగేటప్పుడు నా బంగారు విగ్రహాన్ని నమస్కరించాలా, పూజలు చేయాలని చెప్తే అందరూ నమస్కరించినారు, మీరు మాత్రం నమస్కరించలేదంటే మీకు మర్యాద చెప్తాను. ఈరోజు మళ్ళీ పండగ జరుగుతుంది. ఈ పండగ జరిగేటప్పుడు నేను పెట్టించిన ఈ బంగారు విగ్రహానికి మీరు మొక్కినారా? సరే, మీరు మొక్కలేదా? నేను ఎవడో తెలుసు కదా రాజుని, నేను ఎత్తుకొని పోయి అగ్నిగుండంలో వేస్తాను, జాగ్రత్త మొక్కండి అంటే వీళ్ళు అంటారు, రాజు నువ్వు ఎవడైతే మాకేంట్రా, మేము అస్సలు నీ మాటలకు భయపడే వాళ్ళం కాదు, నువ్వు అగ్నిలో వేస్తావో వేసుకో, నువ్వు ఎక్కడ వేస్తావో వేసుకో, మేము మాత్రం యేసు ప్రభువు తప్ప వేరొక విగ్రహాన్ని కానీ వేరొక దేవునికి దేవత కానీ మేము మొక్కం. నువ్వు అగ్నిలో వేస్తావా, ఆ అగ్నిలో ఉండి మా దేవుడు మమ్మల్ని కాపాడతాడు. ఒకవేళ కాపాడకపోయినా మాకు చింతలే, మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా చింతలే, కానీ మేము మాత్రం వేరే విగ్రహానికి మేము అసలు మొక్కం రే, ఎప్పుడు అసలు మేము వేరొక దానికే మేము అసలు మొక్కమని చెప్పేసి అంటున్నాడంట. ఎవరు వీళ్ళెవరు? ఆ ఊర్లో మామూలు 3 మనుషులు. ఎవరితో మాట్లాడుతున్నారు?
రాజుతో, ఆ దేశాన్ని పరిపాలించే రాజుతో. ఆ రాజు కెపాసిటీ ఏంది? ఈయన మాట వినకపోతే అగ్నిలో వేస్తాడు, ఒక దెబ్బకి అగ్నిలో వేస్తాడు. అది కూడా చెప్పినాడు, మీరు కానీ మొక్కకపోతే అగ్నిలో వేసి కావచ్చు బూడి చేస్తా, మీ దేవుడు ఎట్ట కాపాడుతాడు నేను చూస్తా అగ్నిలో వేస్తే అని ఆల్రెడీ చెప్పేసినాడు. వీళ్ళు ఏమంటారు, నువ్వు అగ్నిలో వేసుకొని ఏడైనా వేసుకురా నాయన, మేము దేవుని మాటకి నీ కోసం అని చెప్పేసి మా దేవుని ఆజ్ఞ మేము అతిక్రమించాం. విగ్రహారాధన చేయొద్దనేది నా దేవుడి ఆజ్ఞ. నువ్వు రాజు అనేవు, నువ్వు అగ్నిలో వేస్తావని చెప్పేసి నేను మా దేవుని ఆజ్ఞకి అస్సలు అతిక్రమించాం, నువ్వు ఏమైనా చేసుకున్నాడు అంట. తర్వాత ఈ రాజు ఎక్కువ కోపం వచ్చేస్తుంది, 7 అగ్ని వేస్తాడు, ఎత్తి వీళ్ళు అగ్నిగుణంలో వేస్తారు. అగ్నిగుణంలో వేస్తే వీళ్ళు వేసేయడానికి పోయిన వాళ్ళు ఒక 5 మంది అక్కడే అగ్ని సెగలు తాగే మాడి మసి అయిపోతారు. అగ్ని సెగ వస్తుంది కదా, అది అగ్నిగుండం అనుకోండి. వీళ్ళు అక్కడ వేసి శాఖకి వీళ్ళు వేసిన వాళ్ళు 5 మంది చచ్చిపోతారు, బూడిద అయిపోతారు. సగలకి వీళ్ళు చచ్చిపోతారు, లోపల ఎట్టుకున్న వాళ్ళు బతకగలరా? కానీ అగ్నిలో మాత్రం వాళ్ళు హాయిగా ఏసీ రూమ్లో తిరుగుతుంటారంట. అక్కడ వింత ఏంటంటే వేసింది ఎంతమంది అంటే ముగ్గురిని వేసినారు, శద్రక మేషక్ అబేద్నెగో. కానీ అక్కడ తిరుగుతుంటారు నలుగురు తిరుగుతున్నారంట. నలుగురు తిరుగుతుంటే వీడు బిత్రపోయినాడు. ఎవడు ఏపించాడు? రాజు బిత్రపోయి వాళ్ళు చూసారు, మనం ఎంతమంది నేర్పిస్తామంటే ముగ్గురు. నిజం చెప్పురా, నలుగురు అంటే మరి ఏంట్రా నాకు నలుగురు కనిపిస్తున్నారు అని అంటారు. గడగడగడ వణికిపోతే రాజు, అయ్యో దేవుడి సేవకులారా, దేవుని బిడ్డలారా, శద్రక మేషక్ అబేద్నెగో గారు బయటకు రండి అంటే అలా హాయి అగ్ని నుంచి బయటకు వచ్చేస్తానంట. చూస్తే కనీసము వాళ్ళ తల ఎంట్రుకలు కూడా కాలిన వాసన కూడా రాలేదంట. వేయడానికి మీరు వాళ్ళు సగలకే మాడి మసీబి చచ్చిపోయినారు, కానీ వీళ్ళకి మాత్రము కనీసం మాడు వాసన కూడా రాలేదంట. అప్పుడు ఈ రాజు గడగడడానికి, అమ్మో మీ దేవుడు మామూలు దేవుడు కాదరా నాయన, నేను పెట్టించుకున్న విగ్రహం గొప్ప దేవుడు అనుకున్నాను, ఇది కాదురా మీ దేవుడు రా గొప్ప దేవుడు, మీ దేవుడు అంటే దేవుడు ఊరు లేడు అని చెప్పేసి ఈ విగ్రహాన్ని ముక్కలా పత్తనాయలుగా పడగొట్టాయని చెప్పేసి ఆ విగ్రహాన్ని చేయించిన విగ్రహాన్ని మొక్కలు నరికేసి ఒక ఆర్డర్ పాస్ చేశానంట. ఈ విధముగా ఈ శద్రక మేషక్ అబేద్నెగోను రక్షించిన దేవుడు కాక ఈ ప్రపంచంలోనే వేరొక దేవుడు లేడు. కాబట్టి అందరూ ఈ శద్రక మేషక్ అబేద్నెగోల యొక్క దేవుణ్ణే మీరు నమ్మాలి, ఈయన్నే పూజించాలి. ఎవరితో నమ్మరు, ఎవరైతే పూజించరో వాళ్ళందరినీ ఈ విగ్రహాన్ని నేను ఎలాగైతే పడగొట్టి మొక్కలు చేసినా వాళ్ళ ఇంట్లో నేను అట్లా పడగొట్టి మొక్కలు చేస్తానని చెప్పాడంట. నేనేం చెప్పాలనుకున్నా అంటే, ముందున్నది ఎవరు? రాజు. ఎవరో ఏమైనా చేయగల శక్తి గలవాడు, అధిపతి. వీళ్ళెవరు? సాధారణ మనుషులు. వీళ్ళు సాధారణ మనుషులైనా సరే, ముందున్నోడు రాజు అయినా సరే, నువ్వు ఎవడైతే మాకేమన్నమాట దేవుని ఆజ్ఞ విషయంలో, నువ్వు రాజు అయినా సరే ఎవడైనా సరే, మేము మాత్రం యేసు ప్రభు మాకు ఇచ్చిన ఆజ్ఞను నువ్వు అతిక్రమించిన అన్నాడంట. సొలొమోనేమో మనుషులు సంతోషపెట్టాలని చెప్పేసి దేవుడు చెప్పిన ఆ ఆజ్ఞను అతిక్రమించాడు. విగ్రహారాధన చేయొద్దంటే విగ్రహారాధన చేశాడు మనుషుల కోసం. ఎప్పుడైతే మనుషులను సంతోషపెట్టాలని ఆ విగ్రహారాధన చేశాడో ఆ రాజ్యం పోయింది, ఇంట్లో వాళ్ళ శత్రువులు అయిపోయినాడు, చుట్టుపక్కల వాళ్ళందరూ శత్రువులుగా మారిపోయి ఇతని జీవితమే చాలా దుర్భరమైన స్థితిలో పడిపోయింది. శద్రక మేషక్ అబేద్నెగోలు మాత్రము ముందుండేది ఎంత పెద్ద అధిపతి అయినా సరే మేము మనుషులను సంతోషపెట్టాం, మాకు దేవుని ఆజ్ఞ ఇంపార్టెంట్, ఆయన మాట ఇంపార్టెంట్ అని చెప్పేసి ముందరున్న వ్యక్తి ఎంత పెద్ద అధిపతి అయినా ఏం చేసే అధికారం ఉన్నా సరే దేవుని ఆజ్ఞకి వాళ్ళు లోబడ్డారు. మనుషులకి వాళ్ళు సంతోషపెట్టాలని చూడాల. కాబట్టి వాళ్ళు ఆ అధిపతే వీళ్ళని చూసి గడగడ వణికిపోయేలాగా యేసు ప్రభు గొప్ప దేవుడని ప్రపంచానికి తెలిసేలాగా ఆ అధిపతే నియమించేలాగా మార్చాడు. 2 చూసాం, 3 చూసుకొని ముగించేద్దాం. 3 చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూద ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నీ నాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. మొదటి సందర్భం. రెండో సందర్భం చూద్దాం, వినండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 6 నుంచి. ఆ పండుగలో వారు కోరుకునిన ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు. అధికారులను ఎదిరించి కలహముతో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉన్న బరబ్బా అను ఒకడుండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమతో చేయుచూ వచ్చిన ప్రకారం చేయవలని అడుగ్గా
ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలనని జనులు అడుగునట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజుని మీరు చెప్పువారిని నేనేమి చేయదునని మరలా వారిని అడిగాను. వారు వారిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. 14. అందుకు పిలాతు, ఎందుకు? అతడే చెడు కార్యం చేసినని వారిని అడుగుగా వారు వారిని సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాతో కొట్టించి సిలువ వేయ అప్పగించను. రెండో సందర్భం. మూడో సందర్భం అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21, 22, 23. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుణ్ణి మహిమపరచునందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తిని గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. 3 సందర్భాలు చెప్పిన. ఆ 3 సందర్భంలో మొదటి సందర్భం ఏంటంటే, ఇస్కరేతు యూదా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తుని అమ్మేశాడంట డబ్బుల కోసం. ఏంటి? డబ్బుల కోసం, ధనము కోసము, ఆ మనుషుల దగ్గర ధనం సంపాదించుకోవాలని చెప్పేసి దేవుణ్ణి అమ్మేసుకున్నాడు ఇస్కరేతు యూదా. రెండో సమయం ఏంటంటే, యేసు ప్రభు వారిని విడుదల చేయడానికి అవకాశం వచ్చింది. మా వినండమ్మా, యేసు ప్రభువును విడుదల చేయడానికి అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు ఆ రాజు అక్కడ అడుగుతున్నాడు ఏమని, ఇక్కడ యేసు ప్రభు ఉన్నారు, మీ దేవుడుగా చెప్తున్నారు కదా, రాజుగా చెప్తున్నారు కదా, ఏమన్నాడు, ఇక్కడ బందిపోటు దొంగ ఉన్నాడు, నరహత్యలు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు చేసిన ఒక దొంగ ఉన్నాడు. మీకు ఈ రాజు యేసు ప్రభు కావాలా లేకపోతే ఈ బందిపోటు దొంగ కావాలా అని అడిగితే, ఆ మనుషులు అక్కడ ఉండేవాళ్ళు ఆ అధిపతులను సంతోషపెట్టాలని చెప్పేసి, అక్కడ ఉండే నాయకులను సంతోషపెట్టాలని చెప్పేసి, మాకు యేసు ప్రభు వద్దు, మాకు ఈ బందిపోటే దొంగే కావాలని చెప్పేసి ఆ అధికారులను సంతోషపెట్టడానికి బందిపోటు దొంగను కోరుకున్నారు. ఈ రాజు ఏం చేశాడంటే, ఈ మనుషుల్ని సంతోషపెట్టాలని చెప్పేసి రాజును యేసు ప్రభుని పక్కన పెట్టేసి బందిపోటు దొంగను వాళ్ళకి అప్పగించేసి యేసు ప్రభును సిలువ వేయడానికి అప్పగించాడు. రెండో సందర్భం. మూడో సందర్భం ఏంటంటే, అక్కడ ఒక రాజు ఉపన్యాసం చేస్తుంటే అక్కడుండే ప్రజలందరూ, ఆహా ఇది మనుషుల స్వరం కాదు, ఇది దేవుడి స్వరమే, దేవుడు మాట్లాడుతున్నట్టే ఉంది అని చెప్తే, ఈ రాజు ఏం చేశాడంటే పొంగిపోయి ఉబ్బి తబ్బిపోయి ఆ మనుషులు సంతోషపెట్టాలని చెప్పేసి, అవును నేనే దేవుడిని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నాడంట. ఈ ముగ్గురు మా దాంతో ఏమ్మా వాళ్ళు అడిగినారా ఫ్యాన్ ఏమని, దాన్ని పెట్టుకొని వినకుండా దేవుని వాక్యం కూర్చొని. ఈ 3 సందర్భాలు ఏంటంటే మనుషులను సంతోషపెట్టడం కోసం దేవుని కాదుకున్నారు వీళ్ళు. ఎవరు వీళ్ళు? ఏం చేసినారు? ఇస్కరేతు యూదా ఏమో ఆ మనుషుల దగ్గర ఉండే డబ్బులను తీసుకొని ఆ మనుషులకు, పరిచయులు, సద్వికులు కోరుకున్నదంటే యేసు ప్రభు వాళ్ళకి కావాలా, వాళ్ళకి దొరకాలా, వాళ్ళని చంపేయాలని, యేసు ప్రభుని చంపేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ ఇస్కరేతు యూదా దేవుని శిష్యుడై ఉండి కూడా ఆ సద్వికుల్ని, ఆ పరిచయులను సంతోషపెట్టాలి, ఆ ప్రధాన యాజకులను సంతోషపెట్టాలని చెప్పేసి యేసు ప్రభుని అమ్మేసినారు. ఈ పిలాతు, ఆ జనులేమో ఆ అధికారులను, ఆ నాయకులను సంతోషపెట్టాలని చెప్పేసి యేసు ప్రభును వద్దనుకునేసి ఆ బందిపోటు బర్నబాని కోరుకున్నారు. ఈ హేరోదు రాజేమో మనుషులను సంతోషపెట్టాలని చెప్పేసి, ఇది దేవుడి స్వరం కాదు, నేనే దేవునిలాగా మాట్లాడుతున్నానని చెప్పేసి చెప్పాడు. ఇలా పరిస్థితి ఏమైందంటే, ఎప్పుడైతే ఈ యూదా, ఇస్కరేతు యూదా, దేవుని శిష్యుడైన ఇస్కరేతు యూదా
మనుషులను సంతోషపెట్టాలని చెప్పేసి యేసు ప్రభును కాదనుకున్నాడో వద్దనుకున్నాడో ఇతని జీవితం ఆ తర్వాత ఏమవుతుందంటే సంపాదించుకున్న ఆ వెండి అక్కడ పారేసి తన చేతులు తాను ఉరేసుకొని ఆ చెట్టు కొమ్మ ఇరిపోయి కింద పడి చచ్చిపోతే పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి కుక్క చావు చచ్చిపోయాడు ఇతను. వీళ్ళేమయ్యారంటే వీళ్ళు ఎవరైతే ఆ అధికారులను నాయకులను సంతోషపెట్టాలని మాకు యేసు ప్రభు అవసరం లే, ఆ బందిపోటు దొంగే మాకు చాలు అని ఎవరైతే కోరుకున్నారో వీళ్ళ బిడ్డలు యెరూషలేము వీధుల్లో ఆ రాజులు బిడ్డలను వేసి కొడితే తగలి పచ్చులు అయిపోయి చచ్చిపోయేలాగా వీళ్ళ కత్తులతో చంపబడేలాగా రంపాలతో కోయబడి నరకబడి చంపబడ్డారు. ఎవరైతే మనుషులు సంతోషపెట్టాలని చెప్పేసి తనకు తాను గొప్పలు చెప్పుకున్నాడో దేవుని మాట కాదు నేనే దేవునిలాగా మాట్లాడుతున్నాను అని చెప్పేసి దేవుని మహింపరచకుండా ఎప్పుడైతే మనుషులు సంతోషపెట్టాలని గొప్పలు చెప్పుకున్నాడో అక్కడికక్కడ పురుగులు పడి చచ్చిపోయాడు. అక్కడ రాయబడిన మాట దేవుడు అతను మొత్తినందున అక్కడికక్కడ పురుగులు బట్టి చచ్చిపోయాడు. వీళ్ళు మనుషులను సంతోషపెట్టాలని చెప్పేసి దేవుని వద్దనుకున్నారు యేసు ప్రభుని. ఎప్పుడైతే వద్దనుకున్నారో వీళ్ళు భయంకరంగా చంపబడ్డారు. లాస్ట్గా దీనికి ప్యారల్గా ఒక వచనం చూపించేసి ముగించేసాను. చూడండి, అపోస్తలుల కార్యములు 40వ వచనం. వారతిన మాటకు సమ్మతించి అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 40వ వచనం. వారతిన మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారి సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతి దినమున దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. రెండో సందర్భం. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టి తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనిషిని ఇలాగూ బంధించి అన్యజనుల చేతికి అప్పగించరని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేముకు వెళ్ళవద్దని అతన్ని బతిమాలుకొంటిమి గాని పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాను. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే పాస్టర్లు దేవుని స్వార్థం ప్రకటిస్తున్నారు. దేవుని స్వార్థం ప్రకటిస్తుంటే ఆ ఊర్లో ఉండే మతోన్మాదులు మామతము చచ్చిపోయే మతోన్మాదులు వచ్చి ఆ పాస్టర్ని పట్టుకొని చిత్త కొట్టేసి బాగా రక్తాలు వచ్చేలా కొట్టేసి వాళ్ళని బయటకు పంపిస్తూ విడుదల చేస్తూ ఏమని చెప్పారంటే, ఇప్పటికీ ఈ దెబ్బలతో ఈ రక్తాలతో మేము వదిలేస్తున్నాం. ఈసారి కానీ ఇంకెక్కడన్నా ఈ యేసుక్రీస్తు నామాన్ని కానీ ఈ సువార్త కానీ ఎక్కడైనా ప్రకటిస్తే ఈసారి మీ పని అయిపోతుంది అని ఒక వార్నింగ్ ఇచ్చారంట. వార్నింగ్ ఇస్తే ఆ సేవకులు బయటకు వచ్చి ఆ రూమ్లో నుంచి బయటకు వస్తేనే అక్కడే ప్రకటించినారంట, యేసే దేవుడు, యేసుక్రీస్తే దేవుడు అని చెప్పేసి అక్కడ ప్రకటించడమే కాదు, ఆ రోజు నుంచి ఇంటింటికి ప్రకటించినారంట. అప్పుడప్పుడు ఊర్లో ఎప్పుడో ఒకసారి ప్రకటించేవాళ్ళంట. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆ మాట చెప్పారో అప్పటి నుంచి ప్రతి ఇంటికి పోయి చెప్పినారంట, ప్రతిరోజు పోయి చెప్పినారంట, ప్రతి గంట పోయి చెప్పినారంట. నేనేం చెప్పాలనుకుంటానంటే ఆ అధికారులు ఆ నాయకులు చాలా పవర్ఫుల్ కాబట్టి వీళ్ళని చిత్తగొట్టేశారు, సువార్త చెప్తున్నారని, అంతే కదా. జైలేసి చిత్తగొట్టిచ్చేశారు. అంత జైలేసి చిత్తగొట్టి ఇంకొకసారి యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తే మీ అంత తేలస్తామని అంత పెద్ద కఠినమైన వార్నింగ్ ఇచ్చినా సరే వీళ్ళు భయపడ్డారా? అస్సలు భయపడాల మనుషులకే. మీరు ఎవరైతే మాకంటారు, మీరు ఎంత పెద్ద అధికారులు అయితే మీరు కొడితే మాకంటే ఏం చేస్తుంది, మేము మాత్రం ఈ నామముని ప్రకటిస్తూనే ఉంటాం, యేసుక్రీస్తు దేవుడు అని అందరికీ ప్రకటిస్తుంటాం. మీరు చెప్పారు కదా మా ఊర్లో ప్రకటించేద్దని, చూడండి మేము ఇంటింటివి ప్రకటిస్తాను, ఇంటింటివి ప్రకటించినారంట, ప్రతి ఇంటివి ప్రకటించినారంట. ఒకటో సందర్భం. రెండో సందర్భంలో పౌలు గారిని ఒక పాస్టర్ గారు వచ్చి బెల్ట్ తీసుకొని కట్టేసి ఈ పాస్టర్ గారిని ఆ ఊరిలో మనుషులు ఇలాగ కట్టేస్తారు, ఇలాగ బంధించేస్తారు అని చెప్తే
అక్కడ ఉంటే శిష్యులందరూ అయ్యా అయితే పౌలు గారిని మీరు పోవద్దండి, పాస్టర్ గారు మేము పోతే వాళ్ళందరూ మనుషులందరూ మిమ్మల్ని బంధించేస్తారని, మిమ్మల్ని కట్టుబడేస్తారని, మీరు పోవద్దని అంటే పౌలు గారు ఏమంటారంటే, హే ఆ మనుషులు నన్ను కట్టేస్తారని, ఆ మనుషులు నన్ను ఇట్లా బంధిస్తారని, ఆ మనుషుని బట్టి నన్ను మీరు భయపడతారు కదరా, వాళ్ళు ఆ మనుషులు నన్ను బంధించడం కదా, యేసుక్రీస్తు కోసం కాదు నేను చచ్చిపోవడానికి కూడా రెడీగా ఉన్నాను, ఆ వాళ్ళు బంధించడం ఎంత నాకు అని అన్నారు. అంటే ఆ మనుషులు పౌలు గారిని బంధిస్తారని తెలుసు, ఇలా కట్టేస్తారని తెలుసు, చెరసార్లు వేస్తారని తెలుసు, అయినా సరే పౌలు భయపడినాడా? మనుషులకి భయపడలా. మనుషులు భయపడి వాళ్ళు ఏం చేసుకున్నా పర్లేదు, మాకు యేసుక్రీస్తు ముఖ్యం, యేసుక్రీస్తు వార్తను ప్రకటించడం ముఖ్యం అని చెప్పేసి దేవుడి కోసం మనుషులను లెక్క పెట్టలేదంట. ఏమయ్యారు వీళ్ళు సేవకులు? ఏమయ్యారు? ఒక్క మాట చూపించేసి ముగిచ్చేస్తాయి. ఏమయ్యారు చూడండి, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 6వ వచనం. అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణం అధికారుల ఎదుకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందులుగా చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఎట్లా మార్చబడ్డారండి వీళ్ళు? భూలోకాన్ని తలకిందులు చేసినారంట. ఏం చేసినారు? ప్రపంచాన్ని తలకిందులు చేసే బలమైన వ్యక్తిగా వీళ్ళు మార్చబడ్డారంట. 3 సందర్భాలు మీకు తెలియజేసినాను. ఆ 3 సందర్భాలు అంటే, మనుషులను సంతోషపెట్టాలని చెప్పేసి సౌలేమో దేవుని మాటను పట్టించుకోకుండా, దేవుని ఆజ్ఞను పట్టించుకోకుండా, దేవుని మాటను వినకుండా మనుషులు సంతోషపెట్టాలని మనుషులు చెప్పినట్టు చేసి తన రాజ్యాన్ని పోగొట్టుకొని భయంకరంగా చంపబడితే, బిలామేమో ముందుండే రాజు అయినా సరే, ఎంత పెద్ద అధికారి అయినా సరే, నేను మనుషులకు కాదు భయపడేది, దేవునికి భయపడతాను అని చెప్పేసి దేవుని కోసం, దేవుని మాట కోసం, దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా దేవుని ఆజ్ఞను అనుసరించడం వల్ల గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు. మనుషులను సంతోషపెట్టాలని రాజు అయిన సొలొమోను దేవుడు చేయొద్దన్న విగ్రహారాధన చేసి తన రాజ్యాన్ని పోగొట్టుకొని ఇంటిలోను చుట్టుపక్కల బంధువులు, స్నేహితులు అందరి దగ్గర శత్రువులు పెంచుకొని సర్వనాశనం అయిపోతే, శద్రక్ మేషక్ అబేద్నెగోలేమో ఎదుటి రాజు అయినా సరే, ఎంత బలమైనా సరే మనుషులను పట్టించుకోకుండా మాకు దేవుని ఆజ్ఞ ఇంపార్టెంట్ చెప్పేసి విగ్రహారాధన జోలికి పోకుండా యేసు ప్రభువే గొప్ప దేవుడని ప్రపంచం మొత్తం తెలిసేలాగా, అగ్ని కూడా కనీసం వాళ్ళని తాకకుండా దేవుడు కాపాడేలాగా బలమైన వ్యక్తులుగా మార్చబడ్డారు. యూదా, ఆ జనులు, ఆ హేరోదు రాజు మనుషులను సంతోషపెట్టాలని చెప్పేసి యేసు ప్రభు మాకు అవసరం లేదు అని చెప్పేసి ధనాన్ని, ఆ బందిపోటు దొంగని, ఆ పొగడతలను కోరుకొని ఒకరేమో పొట్ట పగిలి దారుణంగా చచ్చిపోతే, ఒకరేమో తమ పిల్లలు తాము కత్తి చేత చంపబడితే, ఒకరేమో అక్కడికక్కడ పురుగులు పట్టి చచ్చిపోతే, ఇంకొకరేమో మనుషుల్నే పట్టించుకోకుండా, మనుషుల్నే లెక్క చేయకుండా మాకు యేసు ప్రభువే ఇంపార్టెంట్ చెప్పేసి యేసుక్రీస్తు సువార్త కోసం తెగించి ముందుకెళ్తే, దెబ్బలు తినడానికి కూడా ముందుకెళ్తే వాళ్ళు ప్రపంచాన్ని తలకిందులు చేసే వ్యక్తులుగా మార్చబడ్డారంట. ఇప్పుడు మన పరిస్థితి ఆలోచించండి. మన బంధువుల కోసం, మన స్నేహితుల కోసం, మన ఇంట్లో వాళ్ళ కోసం, మన ఇరుగు పొరుగు వాళ్ళ కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నామా? లేకపోతే మాకు మా బంధువులు, మా స్నేహితులు, ఇరుగు పొరుగులు వాళ్ళు కాదు ముఖ్యం, మాకు యేసు ప్రభు యొక్క ఆజ్ఞ ముఖ్యం అని మనం యేసు ప్రభు ఆజ్ఞకు లోపడుతున్నామా? రెండోది, అధికారులను చూసి, నాయకులను చూసి వారికి అధికారం ఉందని, నాయకం ఉందని, బలం ఉందని, వాళ్ళు అన్యులని, ఏమైనా చేయగల సత్తా ఉందని చెప్పేసి ఆ మనుషులను సంతోషపెట్టాలని మనుషులకు భయపడి విగ్రహారాధన జోలికి పోతున్నామా? లేకపోతే ఎదుటిండు ఎంత పెద్ద అధికారి అయినా, ఆడికి ఎంత పెద్ద అధికారం ఉన్నా, నేను మాత్రం విగ్రహారాధన జోలికి పోను, నా దేవుని నేను ఆజ్ఞను అతిక్రమించమని ఉన్నావా? మూడోది, ముందుండే అధికారి, నాయకుడైన వాడికి ఏమన్నా చేయగల సత్తా ఉందని, బలం ఉందని చెప్పేసి మనుషుని సంతోషపడాలని, లేకపోతే డబ్బుల కోసమో, లేకపోతే పనికిమాలిన వాటి కోసమో, లేకపోతే మమ్మల్ని పొగుడుతారు, మమ్మల్ని గొప్పగా మా గురించి గొప్ప చెప్తారు, మమ్మల్ని పొగుడుతారని ఆ విషయాల కోసం యేసు ప్రభువును పక్కన పెట్టేస్తున్నావా?
లేకపోతే ఆ మనుషులు ఎలాంటి వాళ్ళైనా సరే మేము యేసుక్రీస్తు సువార్త కోసం, యేసుక్రీస్తు కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామనే ఆ విషయంలో నువ్వు ఉన్నావా? నిన్ను నువ్వు ఆలోచించుకో. దేవుని ఆజ్ఞను పాటించే విషయంలో, దేవుని మాటని విషయంలో నువ్వు మనుషులకి సంతోషపెట్టాలని చూస్తున్నావా? దేవుని సంతోషపెట్టాలని చూస్తున్నావా? విగ్రహాలకు సంబంధించిన కార్యక్రమాల విషయంలో నువ్వు మనుషులను సంతోషపెట్టాలని చూస్తున్నావా? దేవుని సంతోషపెట్టాలని చూస్తున్నావా? ఈ ధనము, ఈ పొగడతలు, లేకపోతే పనికిమాలిన వాటి కోసము దేవుని సంతోషపెట్టాలని చూస్తున్నావా? మనుషుని సంతోషపెట్టాలని చూస్తున్నావా? నిన్ను నువ్వే పరీక్షించుకో. దేవుని మాటకి లోబడకుండా మనుషులు సంతోషపెట్టాలని చూసిన సౌలేమో భయంకరంగా చంపబడ్డాడు. దేవుని ఆజ్ఞకు లోబడకుండా మనుషులు సంతోషపెట్టాలని చూసిన సొలొమోనేమో భయంకరమైన పరిస్థితుల్ని, శత్రువుని సంపాదించుకుని ఎదుర్కొన్నాడు. దేవునికి భయపడకుండా, దేవునికి సంతోషపెట్టాలని చూడకుండా మనుషులు సంతోషపెట్టాలని చూసిన యూదా, ఆ జనులు, ఆ హెరోదు రాజును భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళారు. అలా కాకుండా మనుషులతో మాకు సంబంధం లేదు, మాకు దేవుడి ఆజ్ఞ ఇంపార్టెంట్ చెప్పేసి మనుషులు లెక్క పెట్టని, రాజును సైతం లెక్క పెట్టని బిలామేమో గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు. రాజుని, అంత అధికారాన్ని లెక్క పెట్టని షద్రకు, మేషకు, అబేద్నెగోలేమో ఆ దేశంలోనే బలమైన వ్యక్తులుగా మార్చబడ్డారు. పాస్టర్లు, దేవుని సేవకులు ముందరున్న అధికారుల నాయకులను పట్టించకుండా దేవుని ఆజ్ఞకు లోబడారు కాబట్టి ప్రపంచాన్ని తలకిందులు చేసే వ్యక్తులుగా మార్చబడ్డారు. కాబట్టి మీరు కూడా మనుషులను సంతోషపెడుతున్నారా, దేవుని సంతోషపెడుతున్నారా ఆలోచించుకోండి. వాక్యంలో ఒక వాక్యం ఉంటుంది, ఆ వాక్యం చదివేసి ముగించేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులు సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకపోయేదను. పౌలు గారు ఏం చెప్తున్నానంటే, నేను మనుషులు నా మీద దయ చూపించాలని కోరుకుంటున్నానా, లేకపోతే దేవుడు నా మీద దయ చూపించాలని కోరుకుంటున్నానా? మనుషుల్ని నేను సంతోషపెట్టాలని చూస్తున్నానా, దేవుని సంతోషపెట్టాలని చూస్తున్నానా? నేను మనుషుల దయను కోరుకునేవాడిని అయితే, మనుషులను సంతోషపెట్టాలని చూసేవాడిని అయితే నేను యేసుక్రీస్తు బిడ్డనే కాదని చెప్పేసి పౌలు చెప్తున్నారు. మనం కాన మనుషుల దయ సంపాదించుకోవాలని చూస్తే, మనుషులు సంతోషపెట్టాలని చూస్తే, దేవుని దయను సంపాదించుకోకుండా, దేవుని సంతోషపెట్టాలని చూడకుండా మనుషుల్ని సంతోషపెట్టాలని, మనుషుల్ని దయ పొందుకోవాలని మనం కానీ చూస్తే మనం యేసుక్రీస్తు బిడ్డలమే కాదు. అది వాక్యం చెప్తుంది. ఆలోచించుకో, నువ్వు ఎవరిని సంతోషపెట్టాలని చూస్తున్నావు, ఎవరి దయ నీ మీద ఉండాలని చూస్తున్నావో తెలుసుకొని ఈ 3 అంశాలని నీ జీవితంలో పెట్టుకొని, నీ మనసులో పెట్టుకొని దాని ప్రకారం జీవిద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిగల దేవా, యేసయ్య నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా. రాత్రికాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మనుష్యుల కోసం మీరు దేవుని ఆజ్ఞ విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నారు అనే అంశాన్ని ప్రభా మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, 3 సందర్భాలు మాకు తెలియజేయండి. మనుషులు సంతోషపెట్టాలని ప్రభా సౌలు నాయన మీ ఆజ్ఞలు లెక్క పెట్టకుండా ప్రభా, మీ మాటలు లోపడకుండా ప్రభా రాజ్యాన్ని పోగొట్టుకొని భయంకరంగా చంపబడినట్టు మేము చూస్తున్నాం తండ్రి. అలా కాకుండా ప్రభా మనుషులను లక్ష్య పెట్టకుండా మిమ్మల్ని సంతోషపెట్టాలని ప్రభా మీ మాటకు లోబడి బిలాము నాయన గొప్ప ప్రవక్తగా మార్చబడినట్టు మేము చూస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి మనుషులను సంతోషపెట్టాలని ప్రభా సొలొమోను ప్రభా విగ్రహారాధన చేసి ప్రభా తన ఇంటిలోనే, తన చుట్టుపక్కల, తన ప్రాంతంలోనే ప్రభా శత్రువులను ప్రభా తయారు చేసుకుని ప్రభా దారుణాతి దారుణమైన పరిస్థితికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం తండ్రి. అలాగేనైనా ప్రభా మనుషులను సంతోషపెట్టకుండా, రాజును సంతోషపెట్టకుండా మీ ఆజ్ఞకు లోబడి ప్రభా విగ్రహాలకు జోలిపోకుండా పోనీ శద్రకు, మోషకు, అబేద్నెగోలు ప్రభా అగ్నిలో నుంచి తప్పింపబడి యేసు ప్రభు నిజమైన దేవుడిని ప్రతి ఒక్కరు తెలుసుకునేలాగా చేసినట్టు మేము చూస్తున్నాం తండ్రి. అలాగనైనా మనుషులను సంతోషపెట్టాలని ఇస్కరియోతు యూదా
ప్రజలు హేరోదు రాజునైనా ఎంత భయంకరమైన పరిస్థితుల్లో తెచ్చుకున్నారు మేము చూస్తున్నాం తండ్రి. అలాగే నేను మనుషులు సంతోషపెట్టకుండా మిమ్మల్ని సంతోషపెట్టాలని ప్రభు మీ ఆజ్ఞకు లోబడిన సేవకులు ఎంత గొప్ప సేవకులుగా మార్చబడ్డారో మేము చూస్తున్నాం తండ్రి. మా జీవితాలను కూడా ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ సహాయం తెచ్చేది ప్రభా. మా బంధువులు, మా స్నేహితులను, మా ఇరుగు పొరుగు వాళ్ళని, మా ఇంటి వాళ్ళని సంతోషపెట్టుకున్నాయినా మీరు చేయొద్దని పనులు మేము చేస్తున్నామేమో, మీరు చెప్పినట్లు మేము వినట్లేదేమో ప్రభా. అలాంటి పరిస్థితి మా జీవితంలో ఉంటే మా ప్రవర్తన సరిచేయండి ప్రభా. మేము మనుషుల కోసం ప్రభా, మా ఇంట్లో వాళ్ళ కోసం, బంధువుల కోసం, స్నేహితుల కోసం ప్రభా, ఇరుగు పొరుగు వాళ్ళ కోసం ప్రభా మీ ఆజ్ఞను, మీ మాటలను అతిక్రమించకూడదు అయ్యా. అతిక్రమిస్తే మా పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితులకు దిగజారిపోతుందని మీరు తెలియజేస్తున్నారండి. అలాగనైనా మనుషులు సంతోషపెట్టాలని, అధికారులు సంతోషపెట్టాలని వాళ్ళ అధికారులని ప్రభా వారికి భయపడి మేము విగ్రహారాధన చేయకూడదునైనా. మా ఎదుటుండే వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా సరే ప్రభా మేము విగ్రహారాధన జోలికి మేము వెళ్ళకూడదునైనా. మీకు లోబడి, మీకు భయపడి మేము జీవించడం సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి, మనుషులు సంతోషపెట్టాలని డబ్బు కోసమో, పలుకుబడి కోసమో, పేరు కోసమో నైనా, పొగడ్త కోసమో నైనా మిమ్మల్ని మేము విడిచిపెట్టకూడదయ్యా. మిమ్మల్ని మేము ప్రభా వదిలేసుకోకూడదు నైనా. మాకు డబ్బులు లేకపోయినా, అధికారం లేకపోయినా, పలుకుబడి లేకపోయినా, పేరు ప్రతిష్టలు లేకపోయినా ప్రభా మీకోసం మేము నిలబడితే ప్రపంచాన్ని తలకిందులు చేసే గొప్ప వ్యక్తులుగా మీరు మమ్మల్ని మారుస్తారని తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం తెలుస్తూ ప్రభా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డనైనా మనుషులు సంతోషపెట్టేవారు కాకుండా మిమ్మల్ని సంతోషపెట్టేవారిగా, మనుషులను దయ కోరుకునేవారు కాకుండా మీ దయను కోరుకునేవారిగా వారు ఉండుటకు మీరు కృప చూపించమని బ్రతిమలాడుకోవచ్చు. కృప చూపిస్తారని నమ్మకం ఇస్తాం మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియపరలోకి తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతమున సంస్థమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన కన్నా దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడున్న ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా నేను మనుషులను సంతోషపెట్టే వాడిని కాకుండా దేవుని సంతోషపెట్టి దేవుని ఆజ్ఞకే లోబడే వాడిగా ఉంటానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడైన నడిపించి దీవించి ఆశీర్వదించి బలపరిస్తే ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా